శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? కోటీశ్వరులు కావాలనే ఆత్మస్థైర్యం నేను చెప్తున్నటువంటి రాశులకే ఉందండి. అంటే వాస్తవానికి కొన్ని రాశులలో జన్మించినటువంటి వారు ఏంటంటే, ఎప్పటికైనా నేను బాగా సంపాదించాలి, ఉన్నతంగా పొజిషన్లో ఉండాలి, నా ద్వారా 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను నంబర్ 1 పొజిషన్లో ఉండాలి అని చాలా మందికి ఉంటుందండి. అయితే కొన్ని రాశులకు మాత్రం ఆత్మస్థైర్యం ఎక్కువ. కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటే, ఊహాలోకంలో విహరిస్తారు. రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతారు, కాన్ఫిడెంట్ బాగుంటుంది. పొద్దున రాత్రి బాగా ఆలోచించి నిద్ర పట్టకుండా ఉత్సాహంతో సంతోషంతో అన్ని రకాలుగా చేసి ఉదయాన్నే లేచి అదే ఉత్సాహంతో ఒకరి దగ్గరికి పోతారు. నేను ఇట్లా చేస్తున్నాను, అట్లా చేస్తానంటే వేస్ట్. అది చాలామంది ఇట్లా చేసి లాస్ అయ్యారు. నేను నా అనుభవంతో చెప్తున్నానంటే, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. చాలామంది నష్టపోయేది అలాగనే నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు ఒక అతను ఏం చేస్తాడంటే, ఒక ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. ఏమంటే దాని దగ్గర డబ్బులు ఒక 70-80 వేలు ఉన్నాయి. అతనికి ఒక 60 గజాల స్థలం ఉంది. ఆ 70-80 వేలతో చిన్నగా ఒక గోడ తిప్పి రేకులు వేసుకొని కిరాయిలోకి ఉండే బదులు, బాడిగా రెంట్ హౌజులలో ఉండే బదులు ఏదో ఉండాము, ఒక 2 రూములు గోడలు తిప్పేసి చక్కగా పునాది తీసేసుకొని సైడ్కు రేకులు వేసి ఉందామనుకొని తీస్తుంటా అంటే అటు పక్కన తూర్పు దిక్కున్న ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావా ఇక్కడ అంటే, ఇల్లు కట్టుకుంటున్నావా, ఎన్ని రూములు అన్నాడు. ప్రస్తుతానికైతే 2 రూములు కట్టుకుంటున్నానంటే, మరి 2 రూములు కట్టుకుంటున్నావు కదా, నువ్వు రేకులు ఎందుకు వేస్తాను, స్లాబ్ వేసుకో, మంచిగా ఉంటుంది, నీకు కలిసి వస్తుంది, బాగుంటుంది నీకు, ఎందుకు మళ్ళీ వర్షాలు బాగా పడుతున్నాయి, రేకులు అంటే ఎండకు తట్టుకోలేవు అంటే, ఆయన చెప్పింది కదే కరెక్టే కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఆ రేకులు తీసేసి స్లాబ్కు ప్యాక్ చేసుకొని స్లాబ్ వేస్తాడు ఆ 2 రూములకి. ఈ 80 వేలకు ఇంకొక 80 వేలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 1,60,000 అయిపోయింది. ఈ 1,60,000కు ఈ అప్పు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఇంకొక అతను ఈ తూర్పు అయిపోయింది కదా, ఇక పడమర ఆయన వస్తాడు. ఒక ఆయన ఇటు ఇంటికి పడమర దిక్కున్నాయి. ఆయన చేంజ్ చేస్తున్నావేను అంటే, నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఏం చేసి ఇల్లు ఎన్ని రూములు కడుతున్నా అంటే, 2 రూములు కడితే ఎట్లానే, నువ్వు పిల్లలు ఉన్నారు, లేకపోతే అల్లుళ్ళు వస్తారు, కొడుకు పెళ్ళి అవుతుంది, నువ్వు 2 రూములు కడితే ఎట్లా, ఒక 4 రూములు కట్టుకో, లేదంటే ఒక 3 రూములన్నా కట్టుకుని ఒకటి కిచెన్గా కట్టుకో, నీకు మంచిగా ఉంటుంది అంటే, అది ఆయన చూసి ఆయన మాటల్లో ఏం చేశాడంటే ఇంకొక 2 లక్షలు అప్పు చేసాడు. అవి 2 లక్షలు, అవి 1,60,000, 3,60,000 అయిపోయినాయి. అతను ఇది చేసిన తర్వాత ఇంకొక పక్కన ఉన్న ఆయన ఇంకోటి వచ్చి, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, నువ్వు ఈ ఇల్లు ఇంత మామూలుగా కట్టుకుంటే కుదరదు, దాన్ని గిలాబులు చేసుకో, మంచిగా బండపరుచుకో, బాత్రూమ్ లాట్రిన్స్ ఇవన్నీ మంచిగా చేసుకో అంటే దానికి ఒక 2 లక్షలు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 లక్షలు అప్పు అవుతుంది. ఇంకొక అతను వచ్చేసి, ఇది నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, మరి పైన కూడా వేసుకోవాలి, నీకు మంచిగా జరుగుతుందని మళ్ళీ పైన వేసుకోవాలని చెప్తే మళ్ళీ అట్లా. అంటే చెప్పిన మాట ప్రతి ఒక్కరిది విన్న తర్వాత ఈయన రుణబాధలలోకి వెళ్ళి ఆ అప్పు తీర్చోలేకపోతాడు. నెల ఇంట్రెస్ట్ ఈఎంఐలు కట్టలేకపోయి లాస్ట్కి ఏం చేస్తాడంటే ఆ ఇల్లు అమ్మేస్తాడు. ఉన్న స్థలం పోయింది, కట్టుకున్న ఇల్లు పోయింది. అప్పుడు మళ్ళీ పక్కనున్నవాడు వచ్చేస్తాడు, ఎందుకు అమ్ముకున్నావా ఇల్లు, డబ్బులు ఉంటే కట్టుకోవాలి, లేదంటే లేవు, నువ్వు ఎందుకు ఇల్లు కట్టి అమ్మేసినావు, పైసలు ఉంటేనే కట్టుకో, నువ్వు ఆ స్థాయి ఉంటేనే కట్టుకోవాలి, నువ్వు ఎందుకు వేస్ట్గా నువ్వు ఇంత ఇల్లు ఎందుకు కట్టుకున్నావు, ఒక చిన్న రూమ్ వేసుకుంటే కాకపోయిందా నీకు పైసలు లేనప్పుడు అని వాళ్ళే మళ్ళీ రివర్స్గా మళ్ళీ అతన్నే అంటారు. అంటే నేను చెప్పేది ఒకటేనండి, అదే నేను చెప్తున్నాను. మనం ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఉంటారు, కానీ పక్కనున్న వాటి మాటలను పట్టుకునే నష్టపోతూ ఉంటారు. అంటే బాగుపడదా అంటే, మనం ఏదైనా కావాలన్నప్పుడు అతనే పక్కనున్నవాడే చెప్తాడు, నష్టపోయినా వాడే ఇబ్బంది పెడతాడు. అందుకే మన స్థాయి, ఇప్పుడు పక్కన ఉన్నవాళ్ళలాగా మనం బ్రతకాలని చూస్తే మనకు దెబ్బ తగులుతుంది. గుర్తుపెట్టుకోండి, పక్కన ఉన్నవాడు కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, వాళ్ళలాగా బ్రతకాలని అనుకోండి మంచిదే, కానీ వాళ్ళలాగా కావాలనుకుంటే మనం అప్పు చేసి ఏది కూడా చేయకూడదు. నేను చెప్పేది అది.
రుణబాధలు లేని జీవితమే గొప్పదండి ఈ రోజులలో. పొద్దున్న లేవగానే ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉంటే జీవితం, దాన్ని మించిన జీవితమే లేదండి. నేను చెప్పేది అది నిజంగానే. అప్పులు లేని జీవితమే మంచిది. ఫస్ట్ మీరు అప్పులు తీర్చుకోండి. పక్కనున్నవాడి మాట, ఈ మాట, ఆ మాట, అస్సలు ఎవరి మాట వినొద్దు. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మనకున్నటువంటి పక్కనున్నవాడు, అటు ఉన్నవాడు, ఇటు ఉన్నవాడు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు చేస్తారు. కానీ మన ఆత్మస్థైర్యంతో మనం ముందుకెళ్తే మనకి ఏ సమస్య ఉండదండి. ఒక బిజినెస్ నడిచినప్పుడు అదే బిజినెస్ ఇంకోటి పెట్టినప్పుడు అతనికి నడుస్తుంది, నీకు ఎందుకు నడవదు? అంటే నీలో ఏదో ఒక లోపాలు ఉంటాయి, ఏదో ఒక కారణాలు ఉంటాయి. అతనిలాగా సమర్థవంతమైనటువంటి బిజినెస్ చేయలేకపోవచ్చు, ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ బిజినెస్ అయినా నడుస్తుందండి. ఏ బిజినెస్ నడవకుండా ఏది పోదు. కానీ మనం చేసేటువంటి విధానం బట్టే. ఒక అతనికి హోటల్ బాగా నడుస్తుంది, అదే పక్కన పెడితే ఇంకో హోటల్ నడవదు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ నీ హోటల్ లేవు కాబట్టి నీకు ప్రాబ్లం వస్తుంది. ఒక హోటల్ మంచిగా నడవాలంటే లోపల ఉన్నటువంటి వంట మాస్టర్లు మంచి వాళ్ళు కావాలి. ఒక హాస్పిటల్లో మంచి అభివృద్ధికి రావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలంటే దానిలో ఉన్నటువంటి డాక్టర్లు మంచి వాళ్ళు కావాలి. ఒక స్కూల్ బాగా నడవాలంటే దాంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా చక్కగా మంచి మార్కులు తీసుకొచ్చి బాగా చెప్పగలిగితే ఆ స్కూల్ బాగా రన్ అవుతుంది. అదేనండి, లోపాలు అనేది అక్కడే ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మీరు కష్టపడే తత్వం మీలో ఉంటే అభివృద్ధిని తీసుకొచ్చే తత్వం నేను లక్ రూపంలో మీ పేరులో బలాన్ని ఇస్తాను. మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో నీ పేరును మారుస్తాను. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతులు: నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. కాబట్టి అవకాశం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి. మీరు బాగా కలిసి వస్తుంది మీకు. తులారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, కన్యా రాశిలో పుట్టిన, వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి కోటీశ్వర్లు కావాలనే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్తున్నటువంటి ఈ రాశులకే ఉంటుంది ఆత్మస్థైర్యం. వీళ్ళే బాగుపడతారు. ఎందుకంటే వీళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎవరితో ఏ ఆలోచన, ఎవరితో ఏ ముచ్చట పెట్టకున్నా కూడా, ఏ మాటలు తీసుకోకున్నా కూడా వీళ్ళంతటా వీళ్ళ కాళ్ళ మీద నిలబడి వీళ్ళు బ్రతకగలుగుతారు. తులా, కుంభ, కన్య, వృశ్చిక, ఈ 4 రాశులకు మంచి మేలు జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే, రేపు అక్షయ తదియనండి, అక్షయ తృతీయను రేపే. మరి ఈ అక్షయ తృతీయ రోజున కనుక మనం ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు నేను టైం ఇస్తున్నానండి. ఎవరైతే లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకుంటారో మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి ఆ లక్ష్మీ కుబేర హోమానికి బుక్ చేసుకోండి. మీ గోత్రనామాలు పంపించండి. ఆ గోత్రనామాలు పంపిస్తే నేను లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో పంపిస్తాను. అదేవిధంగా ఒక 5 అమ్మవారి దగ్గర పూజించినటువంటి గోమతి చక్రాలను పంపిస్తాను. ఈ గోమతి చక్రాలు మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ నుండి అమ్మవారి దగ్గర పూజించి ఇక్కడ ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమంలో పెట్టించిన తర్వాత దాన్ని శక్తివంతం చేసి ఆ 5 గోమతి చక్రాలను కూడా మీకు అందజేస్తాం. దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు: మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం,
నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విశేషం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు. మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది. సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు. మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.